నమస్కారం సుచరిత గారు. మీరు 2006లో రాజకీయ ప్రవేశం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ముందు మీ బాల్యం గురించి తెలుసుకుంటాం, మీ రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు. మా నాన్నగారు వచ్చేసి డాక్టర్ అండి. మా అంటే ఫస్ట్ టు 4th క్లాస్ వరకు కనగాల అని చెప్పేసి గుంటూరు జిల్లాలో ఒక విలేజ్లో ఉండేవాళ్ళం. తర్వాత ఫిరంగిపురం అనే విలేజ్కి షిఫ్ట్ అయ్యామండి. తర్వాత ఇంకా అక్కడ బాల్యం అంతా కూడా ఫిరంగిపురంలో గడిచిందనే చెప్పుకోవచ్చు. నాన్నగారు డాక్టర్ కావడం వల్ల మాకు ఎక్కువ రోజులు చాలామంది ప్రజలతో చిన్నప్పటి నుండే సత్సంబంధాలు ఉంటూ ఉండేవి. మీరు ఎంతమంది అండి పిల్లలు? మేము ముగ్గురం అండి. ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, నేను అండి. మీ విద్యాభ్యాసం ఏ విధంగా అంటే ఫిరంగిపురంలోనేనండి. 4th to 10th ఫిరంగిపురం సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్లో చదవడం జరిగింది. తర్వాత ఇంటర్కి వచ్చేసేప్పుడు పొన్నూరు షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. పొన్నూరులో 2 years చదివిన తర్వాత విజయవాడ ఆయుర్వేదిక్ మెడిసిన్లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత 1995లో ఆఫ్టర్ మ్యారేజ్ డిస్కంటిన్యూ చేశాను. డిస్కంటిన్యూ చేసిన తర్వాత డిస్టెన్స్లో BA చేసి డిస్టెన్స్లో MA చేయడం జరిగిందండి తెలుగు. మీ బాల్యం గురించిన జ్ఞాపకాలు ఏమున్నాయండి? అంటే ఇలా చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. ఇంకంతా చిన్నప్పుడు అంటే ఇప్పుడు బాల్యంతో పోల్చుకుంటే అప్పుడు బాల్యం వేరుగా ఉండేది. సమ్మర్ అంటే ఆటలాడుకుంటూ సరదాగా అమ్మమ్మ చిన్న విలేజ్ ఉండేది, ఆ విలేజ్కి వెళ్ళడం, అక్కడ ఆడుకుంటాం, అలా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడంటే పిల్లలు స్కూళ్ళల్లో ఏదో సమ్మర్ క్యాంపులు అని చెప్పేసి అవన్నీ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుంది. బట్ అప్పుడు బాల్యం అంటే ఇప్పుడులాగా లేదు కదా. అంటే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారా మీరు చిన్నప్పుడు? అంటే ఫ్రెండ్ సర్కిల్ అంతా బాగానే ఉండేదండి. బట్ స్కూల్లో మాత్రం నేను చాలా కామ్ గోయింగ్ అండి. టీచర్స్ దగ్గర మాత్రం చాలా డిసిప్లిన్గా ఉండేదాన్ని, అల్లరిగా అట్లా ఉండేదాన్ని కదండి. సో ఇంటర్ తర్వాత ఇంకా మీరు డిస్కంటిన్యూ చేశారన్నారు కదా ఆయుర్వేదిక్ మెడిసిన్ కొన్నాళ్ళు చేసి. అవునండి. ఆ తర్వాత అప్పటి ఫ్రెండ్స్ ఎలా ఉండేది మీకు? అప్పుడు ఉండేవాళ్ళండి, బట్ లిమిటెడ్ ఫ్రెండ్స్, 4-5 members అలా ఉండేవాళ్ళు. కొంతమంది జూనియర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అప్పుడైనా కానీ అంటే ఒక టీచర్స్కి లెక్చరర్స్కి మాత్రం సుచరిత అంటే ఒక మంచి స్టూడెంట్. తర్వాత మీ వివాహం 95లో నాకు మ్యారేజ్ అయిందండి. మావారు వచ్చేసి అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ అంటే IRS సెలెక్ట్ అయ్యి కోయంబత్తూరు పోస్టింగ్ ఉన్నారు. ఆ టైంలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా డిస్కంటిన్యూ చేసి నేను మా హస్బెండ్తో కోయంబత్తూరు వెళ్ళిపోయానండి. మీ పిల్లలు ఎంతమంది అండి? 2 అండి, ఒక బాబు పాప. ఆ బాబు వచ్చేసి ఇప్పుడు జూనియర్ ఇంటర్ అయిపోయింది, సీనియర్ ఇంటర్కి వెళ్ళాడు. పాప 9th to 10th అండి. సో రాజకీయాల్లోకి రావడం అనేది ఎలా జరిగింది? మీ నాన్నగారు డాక్టర్ అని చెప్పారు కదా. అంటే మా ఫాదర్కి వచ్చేసి ఫ్రీగా సర్వీస్ చేసేవాళ్ళండి పూర్ పీపుల్ అందరికీ కూడా. అంటే డబ్బు ఆశించకుండా ఉచితంగా సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనకి కొంచెం అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ వచ్చేసి పొలిటికల్గా వచ్చి పబ్లిక్ సేవ చేయాలనేది ఉండేది. కానీ ఆయన సడన్గా ఎక్స్పైర్ అయ్యారండి, హార్ట్ అటాక్ వచ్చేసి. సో ఇంకా నాన్న ఆశయం ఎవరో ఒకళ్ళు ప్రజాసేవలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటా ఉన్న టైంలో గుంటూరు జిల్లా పరిషత్ వచ్చేసి SC ఉమెన్కి రిజర్వ్ అయిందండి. ఆ టైంలో మా అంటే ఫిరంగిపురం మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి మీరు ఎత్తు బాగుంటుంది అనేది, సరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంకరేజ్ చేశారండి. సరే నాన్నకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ఉమెన్ రిజర్వేషన్ అయింది కాబట్టి నువ్వు వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నాకు అవకాశం వచ్చింది. మొదటిసారి అప్పుడు రాజకీయాలు అప్పుడు మొదటిసారిగా రావడం జరిగిందండి. అప్పుడు మీ వారు ఎక్కడ పోస్టింగ్? మా వారు అప్పుడు ఏలూరు నుండి అప్పుడే గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యారండి. అదే టైంలో నాకు 2006లో ఛాన్స్ వచ్చింది. సో నేను అట్లా పాలిటిక్స్లోకి ఎంటర్ అవడం జరిగింది. అప్పటికి మీకు ఏం తెలియదు రాజకీయాలు? నాకు అసలు అంటే మాది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కూడా కాదండి. అంటే ఫాదర్ సర్వీస్ చేసేవాళ్ళు, ఆయనకు చాలా మంచి పేరు ఉందండి. ఆ పేరు నిలబెట్టడానికి కోసం మనము కూడా ఆ సర్వీస్ అలా కొనసాగిస్తే బాగుంటుంది అన్నది. మా తమ్ముడు కూడా డాక్టర్ అండి, MD జనరల్ మెడిసిన్ చేశాడు. తను కూడా ఇప్పటికీ ఆ విలేజ్లో ఉండే అలా పూర్ పీపుల్కి సర్వీస్ చేస్తూ ఉన్నాడు. అట్లా మనం అంటే ఆయన పాలిటిక్స్కి వెళ్ళాలి అన్నది ఒక కోరిక ఉండేది కాబట్టి అది ఎవరో ఒకళ్ళు ఫుల్ఫిల్ చేస్తే బాగుండు అన్నదానివల్ల నేను అలా నాకు ZPTC ఇవ్వడం జరిగింది. బట్ అనుకోకుండా వేరే వాళ్ళకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ వచ్చేసి వేరే వాళ్ళు సీనియర్స్ ఉన్నారు,
సో వాళ్ళకి సీనియర్స్కి ఇవ్వడం జరిగిందండి. అలా నేను జెడ్పీటీసీగా అలా కంటిన్యూ అవ్వడం జరిగింది. ఆ 3 ఇయర్స్లో ఉన్నటువంటి సర్వేలలో మంచి పేరు ఉందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేసి యాక్చువల్గా నా కాన్స్టిట్యున్సీ కూడా కాదు అది, వేరే కాన్స్టిట్యున్సీ ప్రతిపాడుకు నాకు ఇవ్వడం జరిగిందండి సీట్. ఓకే, అంటే మీరు చేసిన పనుల ఆధారంగా ఒక అవునండి. అంటే నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా అంటే ఈ ఇందిరమ్మ హౌసింగ్ కోసం అని చెప్పేసి సిమెంట్ అలాంటివన్నీ డొనేట్ చేయించానండి. అలాగే కొంచెం వాటర్ ప్రాబ్లం ఉన్న చోట కూడా ఇట్లాగే ఎన్జిఓస్ ద్వారా కొన్ని బోర్స్ వేయించడం, ఇట్లా కొంచెం పబ్లిక్లో కొంచెం మంచి పనులు చేస్తూ ఉండడం వలన ఈ సర్వేలలో ఈ మా ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుంది అనేది ఆ సర్వే రిపోర్ట్స్లో బాగుండి రాజశేఖర రెడ్డి గారు నాకు. సాధారణంగా ఎమ్మెల్యే టికెట్ అంటే బోల్డ్ పోటీ ఉంటుంది, పైరవీలు చేసుకుంటారు, మాకు కావాలనేటువంటి ఒత్తిడి ఉంటుంది. అవేమి లేకుండా మీకు రావడం అంటే 2008లో రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి కలిసామండి. కలిసినప్పుడు ఆయన చెప్పారు, సో ఈసారి అంటే సీట్ అంటూ సర్వేల ఆధారంగానే ఇస్తున్నామని చెప్పారు. తర్వాత నాకు ప్రతిపాడు నా కాన్స్టిట్యున్సీ అంటే నా నేటివ్ కానప్పటికీ కూడా అక్కడ సర్వేలో అక్కడ నాది బాగుందని చెప్పేసి నాకు అక్కడ ఇవ్వడం జరిగిందండి. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ వెళ్ళడం, మరి వాళ్ళు నన్ను ఆదరించి వాళ్ళు 2009లో వాళ్ళు 2048 మెజారిటీ అండి. యాక్చువల్గా ప్రతిపాడు అంటే టీడీపీ కంచుకోట అంటారు. అలాంటి ప్లేస్లో మరి గెలిపించడం జరిగింది. మరి 2012లో మళ్ళీ నేను బై ఎలక్షన్స్కి వెళ్ళాను. అప్పుడు 17,000 మెజారిటీతో సెకండ్ టైం మళ్ళీ గెలవడం జరిగింది. సుచరిత జననం డిసెంబర్ 25, 1972. జన్మస్థలం గుంటూరు జిల్లాలోని పొన్నూరు. తల్లిదండ్రులు ధనలక్ష్మి, డాక్టర్ అంకారావు. విద్యార్హత MA తెలుగు. వివాహం 1995 మే 21న జరిగింది. భర్త మేకతోటి దయాసాగర్. సంతానం 2. రాజకీయాల్లోకి 2006లో ప్రవేశించారు. మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ఫిరంగీపురం జెడ్పీటీసీగా, జిల్లా ప్రణాళికా కమిటీలో సభ్యురాలిగా పనిచేశారు. 2009లో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు. పేద ప్రజలకు సేవ చేయడమే తన ఆశయం అంటారు. కొత్త ప్లేస్లో వెళ్ళి అంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మీ ఊరంటే అందరూ మీకు తెలుసు. అవును. ఎలా సాధించారు ఇది? అంటే యాక్చువల్గా అండి ఈ సర్వేలలో వచ్చేసి మరి యాజ్ ఎ జెడ్పీటీసీగా నేను కొంత పొలిటికల్గా కొంత పరిచయం ఉన్న పేరు కాబట్టి మెజారిటీ వాళ్ళు పలానా సుచరిత మా కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయితే బాగుండు అనే ఉద్దేశంతో ఆ సర్వేస్లో 45%, 46% నాకు సీట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారండి. సో నాకు వాళ్ళు కొత్త కానీ నేను వాళ్ళకి పాత అన్నమాట. ఓకే, అంటే మీకు ఏ విధంగా అనిపించింది? అంటే కొత్త ప్లేస్లోకి వెళ్ళి మీరు అసలు వెళ్ళి అక్కడ గెలవడం అనేది, ఆ ప్రజల అభిమానం చూరగొనడం అనేది కొంచెం ఎవరికైనా టెన్షన్ ఉంటుందండి. ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరు తెలియరు, అంటే ఒక లోకల్ లీడర్స్ తెలియరు, ఎవరు తెలియరు. అలాంటి టైంలో వెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్ అనిపించింది. కానీ బట్ వాళ్ళు ఆదరించిన తీరు కానీ వాళ్ళ రిసీవింగ్ కానీ, అంటే మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చాము అన్న ఫీలింగ్ రాకుండా, అంటే మార్చిలో డిక్లేర్ చేశారు సీటు. మళ్ళీ ఏప్రిల్ వచ్చేసి ఎలక్షన్ ఉంది. 1 మంత్లోనే వాళ్ళందరూ కూడా చాలా ఆదరించారు. అంటే మనకు కొత్తదనం అన్నది తెలియకుండా వాళ్ళు బాగా పబ్లిక్ చాలా ఆదరించారు. ఇప్పుడు 2009 నుంచి మళ్ళీ 12 మళ్ళీ ఉప ఎన్నికల్లో కాంటెస్ట్ చేసే ముందు వరకు ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏ విధంగా కృషి చేయగలిగారు? మీకున్న అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు? అంటే నాకున్న సాధ్యాసాధ్యాలను బట్టి నాకు ప్రతి విలేజ్లో కూడా ప్రజలకు ఉన్న అవసరాలు ఏంటి అన్నది, అంటే మాకు 5 మండలాలు ఉన్నాయండి. 4 మండలాలు వచ్చేసి రైతువారీ మండలాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి గుంటూరు రూరల్, అది కొంచెం టౌన్ కల్చర్ ఉంటుంది. ఎక్కడ ఎవరికి ఏ నీడ్ ఉన్నది అన్నది ముందు ఐడెంటిఫై చేసుకోవడం జరిగిందండి. వెళ్ళేటప్పటికి అంటే కొత్తగా కలిసిన మండలాలు, మన డీలిమిటేషన్లో కొత్తగా కలిసిన మండలాలు ఉన్నాయి. కొన్ని మండలాల్లో అయితే కనీసం వెళ్ళడానికి సరైనటువంటి రోడ్డు ఫెసిలిటీ లేని మండలాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాటి కొంచెం ఫండ్స్ ఏదైనా రోడ్స్ వేయడానికి వస్తే ఫస్ట్ ప్రయారిటీ అలాంటి మండలాలకు ఇవ్వడం. అలాగే వాటర్, ఇప్పుడు రూరల్ ఉందనుకోండి, వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఆర్డబ్ల్యూఎస్ ఫండ్స్ ఏమన్నా వస్తే
ప్రయారిటీగా మనకు రూరల్ మండలం పెట్టుకోవడం, అలా ప్రయారిటీ వైజ్ ఎక్కడ ఏ నీడ్ ఉన్నది అన్నది ఐడెంటిఫై చేసుకోవడము, వాటికి పెట్టుకోవడం, కొంచెం ప్రజలతో మమేకం అవ్వడం, ఇలాంటి వాటి వలన ఏదైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆదరణ ఉంది. అది 2012 ఉప ఎన్నికల్లో దాని ప్రభావం వల్ల. అదే అడగబోతున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతున్నాను. అంటే ముందు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళినా కానీ అంటే ప్రజలు మిమ్మల్ని హర్షించి మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని పట్ల ప్రజలు కూడా ఏకీభవించారు నిర్ణయంతో. అవునండి, ఎందుకంటే 2012కు అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది అన్నది ప్రజలందరూ కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే మంచిది అనేటువంటి అభిప్రాయం చెప్పడం జరిగింది. అంటే నాకు కూడా అనిపించిందండి. ఇప్పుడు 2000 ఆయన ఫస్ట్ 5 years 2004 to 2009 రాజశేఖర రెడ్డి గారు వర్క్ చేశారు, తర్వాత చనిపోయారు. అంటే మళ్ళీ 2009లో ఆయన గెలిపించడం జరిగింది, పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు సిఎల్పి మీటింగ్, మేము కొత్త ఎమ్మెల్యేస్ని సిఎల్పికి వెళ్ళాము. మరి ఎవరు మీకు ముఖ్యమంత్రి కావాలి అన్నప్పుడు అందరం రాజశేఖర రెడ్డి గారే మళ్ళీ మా ముఖ్యమంత్రిగా ఉండాలి అన్నాం. ఇప్పుడు చెప్తున్నారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన అవినీతిపరుడు అని చెప్పేసి చాలా చెప్తా ఉన్నారు. మరి యాక్చువల్గా ఆయన అవినీతిపరుడైతే మరి 2004 నుండి 2009 వరకు చాలా కోట్ల అవినీతి చేశాడు, ఈయన మాకు ముఖ్యమంత్రిగా వద్దు అని చాలామంది సీనియర్ నాయకులు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. చాలా మాకు రాజశేఖర రెడ్డి గారే మా ముఖ్యమంత్రి అని చెప్పేసి ఉండబద్దలు కొట్టి చెప్పారు, ఆయనే కావాలని అన్నారు. ఈరోజు చనిపోయిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఈరోజు ఆయన అవినీతిపరుడు, ఆయన కుటుంబానికి దోచిపెట్టాడు, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ అనిపించలేదు, న్యాయంగా అనిపించలేదండి. సో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తప్పు చేసి ఉంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఉన్నారు, అధిష్టానం ఉంది, సోనియా గాంధీ గారికి కంప్లైంట్ ఇవ్వచ్చు, మరి ఏదైనా చేయవచ్చు. అసలు ఇప్పుడు ఉన్నది అవకాశవాద రాజకీయాలు అంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఒక రకంగా, ఆయన ఉన్నప్పుడు కూడా ఇదే మాటలు మాట్లాడితే మనం నిజంగానే రాజశేఖర రెడ్డి గారు అవినీతి చేశారనుకోవచ్చు. కానీ ఈరోజు చనిపోయిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నారు. మీ మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉన్నాయా మీ రాజకీయ జీవితంలో? ఇప్పుడు అంటే ఒక కొత్తగా ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని రకాల పరిస్థితులు ఎదుర్కోవడం అన్నది ఇది చాలు జీవితానికి సరిపడ రాజకీయం ఒక టైంలోనే నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే 2009 గెలిచాము, గెలిచిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రి గారిని కోల్పోవడం జరిగింది. జరిగిపోయిన తర్వాత రకరకాల పరిణామాలు చూడడం జరిగింది. మరి అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇవన్నీ పట్ల ప్రజల్లో కూడా చాలా, అంటే కాంగ్రెస్ అధిష్టానం తప్పు చేస్తుంది అన్నటువంటి భావన బలంగా ఉందండి. అదే మొన్న ఉప ఎన్నికల్లో కూడా ప్రతిబింబించింది. ఇంత అంటే మేము 2000 మెజారిటీతో గెలిచిన వాళ్ళం 20,000, 30,000, 35,000, 60,000 ఈ విధమైనటువంటి మెజారిటీలు వచ్చినాయంటే ఖచ్చితంగా, అంటే ఒక విధంగా మీరు ఫస్ట్ టైం గెలుపు కన్నా ఉప ఎన్నికల్లో గెలుపు మీకు ఇంకా ఆనందం కలిగించుంటుంది. ఖచ్చితంగా అండి. అంటే 3 ఏళ్లలో మళ్ళీ అదే ప్రజలతో అంతకు ఎన్నో రెట్లు మెజారిటీతో గెలవడం అంటే నిజంగానే, అంటే ఈ విజయం నిజమైన విజయంగా మేము ఎంజాయ్ చేస్తాం. సో మీరు అంటే మహిళలు రాజకీయాల్లో వస్తే రాణించగలరా? మహిళలకి ఎటువంటి సహకారం లభిస్తుంది రాజకీయాలు? నిజంగా అన్ని పార్టీలు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నాయా మహిళలకి? అంటే మహిళ అన్నది సాధించలేనిది ఏమి ఉండదండి. మహిళ చేయదలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వర్క్ డెడికేషన్, ఏదన్నా ఒక పని ఇచ్చి చూస్తే జెంట్స్తో పోల్చుకుంటే లేడీస్ 100% పర్ఫెక్ట్గా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఓర్పు కానీ సహనం చాలా ఎక్కువ ఉంటుంది స్త్రీకి. ఇప్పుడు అంటే జెంట్స్ రాజకీయాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఓన్లీ రాజకీయం చేసుకుంటూ ప్రజల్లో తిరగడమే. బట్ లేడీస్ అంటే ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటేనే మహిళ రాజకీయం చేయగలుగుతుంది. సో ఇవన్నీ చేసుకుంటూ ఒక నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే దానికి చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందండి. మేకతోటి సుచరిత అభిమాన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నచ్చే రంగు నీలం. శాకాహారంతో పాటు మాంసాహారం కూడా ఇష్టంగా తినే ఆమె పర్యాటక ప్రాంతమైన ఊటీలో పర్యటించడానికి ఆసక్తి చూపుతారు. సుచరిత మెచ్చిన పుస్తకం రూట్స్, 7 తరాలు.
అభిమాన రచయిత సూర్యదేవర రామ్మోహనరావు, అభిమాన గాయని చిత్ర, గాయకుడు కార్తీక్. మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టపడే సుచరిత తన తండ్రి డాక్టర్ అంకారావే స్ఫూర్తి ప్రదాత అంటారు. ఇప్పుడు మీ భర్త ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నతాధికారి, మీరు ఏ విధంగా అంటే కుటుంబాన్ని రాజకీయాలని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అంటే ఆయన సహకారం లేకుండా నేనైతే వెళ్ళలేని పరిస్థితి అండి. ఎందుకంటే ఈరోజు మరి పిల్లలు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ అవన్నీ వాళ్ళు ఆయన చూసుకుంటూ ఉండబట్టే నేను కొంచెం ఫ్రీగా కాన్స్టిట్యున్సీలో ఎక్కువ టైం స్పెండ్ చేసుకోగలుగుతూ ఉన్నాను. మరి వాళ్ళ సహకారం లేకుండా మనం ఏం చేయలేమండి. పిల్లలు సహకారం ఉండాలి. అంటే పిల్లలు మనల్ని చాలా మిస్ అవుతారు. అయినా కానీ వాళ్ళు పర్వాలేదు అంటే నీ డ్యూటీ నువ్వు పర్ఫెక్ట్గా చెయ్యి అనేదానికి వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. ఇప్పుడు మీరు మహిళా రిజర్వేషన్ వల్ల రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారు, రిజర్వేషన్స్ ఎంత అవసరం మహిళలకి? ఇప్పుడు మాట్లాడుతున్నారు రిజర్వేషన్స్ గురించి, అయినా అమలు జరగట్లేదు. అవును, అంటే 33% ఉండాలి చట్టసభల్లో అన్నది ఎప్పటి నుండో ఉందండి. ఇదిగో బిల్లు పెడుతున్నాం అంటారు, దానికి ఏదో ఒక ఆటంకాలు వస్తాయి, ఎవరో ఒకళ్ళు అభ్యంతరం చెప్పడము, అది వెనక్కి వెళ్ళడము మనం ఎన్నో సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాం. కాకుంటే ఇచ్చే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, అంటే సీట్స్ అలాట్ చేసేటప్పుడు మహిళలకి మనం మంచి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటే అది ఇచ్చే లీడర్షిప్ని బట్టే ఉంటుంది కదా సీట్. ఇప్పుడు మేమంతా రిజర్వేషన్ లేదు, మహిళా రిజర్వేషన్ లేదు, అయినా జెంట్స్ మీదే గెలిచి వచ్చిన వాళ్ళమే ఇప్పుడు ఉన్న లేడీస్ ఎవరైనా కానీ. సో మహిళలకి ఇవ్వాల్సిన అంటే రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. మీరు మహిళగా ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? అంటే మీ మాట వినకపోవడం కానీ, కొంచెం గట్టిగా చెప్పాల్సి వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే అట్లాంటి సందర్భాలు ఏమి రాలేదండి. అంటే కొంచెం ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు కొంచెం ఓవర్లుక్ చేయడము, మన కాన్స్టిట్యున్సీలో వచ్చేసి వాళ్ళు కార్యక్రమాలు చేయడము, ఇలా ప్రోటోకాల్ డీవియేట్ అవ్వడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలాంటప్పుడు కొంచెం ఫైట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు గట్టిగా మాట్లాడతారు? ఖచ్చితంగా అండి. ఏ పార్టీ ఎమ్మెల్యేలమైనా కానీ ఆ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తేనే మనము అక్కడ ఎమ్మెల్యే అవుతాం. సో మన ప్రజలు మనల్ని మాకు ఎమ్మెల్యే ఈమెకు ఉండాలి అనుకున్నప్పుడు మనల్ని పక్కన పెట్టేసి మేము అధికార పార్టీ వాళ్ళం అని చెప్పేసి మన నియోజకవర్గాల్లో వాళ్ళు వచ్చేసి పనులు చేయడం అన్నది అంత కరెక్ట్ కాదు అన్నది నా అభిప్రాయం. అలాంటి ప్రోటోకాల్ డీవియేషన్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ఇప్పుడు మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి కదండి, ఆ విషయంపై మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీ అభిప్రాయం? అంటే చట్టాలు చేస్తున్నారు కానండి, వాటిని ఇంప్లిమెంట్ చేయనంత వరకు ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ఈ మధ్య తెనాల్లో కూడా సునీల ఆమె వాళ్ళ పాపని గొడవ చేస్తున్నారని చెప్పేసి అడ్డుకోవడానికి వెళ్తే ఆమెని నలుగురు కలిసి నెట్టేస్తే లారీ కింద పడి చనిపోయారు. అసలు అంటే అంటే కొన్ని అందరి దృష్టిలోకి వస్తున్నాయి, అత్యాచారాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే మనం టీవీలో చూసినవి అనుకోవడానికి లేదు, మహిళల పట్ల చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాటికి అన్నిటికీ అంటే చట్టాలు చేస్తున్నాం మనము, కానీ వాటిని వెంటనే ఒక చర్యలు అన్నది కనపట్టలేదు. ఏదో ఒకటి మన లూప్ హోల్స్ చూపించుకోవడం, వాళ్ళు బయటకు వచ్చేసి దర్జాగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అలాంటివి కాకుండా కఠినంగా శిక్షించినప్పుడు, అది కూడా అందరికీ తెలిసేలాగా శిక్షించినప్పుడే ఇట్లాంటివి కొంచెం అరికట్టడం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మహిళలు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తే పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉందా? అవినీతి తగ్గడం కానీ, ఒక చిత్తశుద్ధితో పథకాలు అమలు చేయడం కానీ జరుగుతుందండి? ఖచ్చితంగా అండి. అంటే చిత్తశుద్ధితో అమలు అయితే చేస్తారు, అంతవరకు డౌట్ ఏం లేదు. అంటే ఆ పథకాలు ఏదైనా వచ్చినప్పుడు పబ్లిక్కి అందించాలనేటువంటి తాపత్రయం అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది మహిళలకి. ప్రజలకి మేలు చేయాలి, వాళ్ళకి దగ్గర అవ్వాలన్నది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అవినీతి కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుందని అనుకుంటాం. రాజకీయాల్లో మీ ఆశయం ఏంటి? అంటే ఇంకా ఏం చేయాలి ప్రజల కోసం? అంటే నా కాన్స్టిట్యున్సీ వరకు 100% వాళ్ళకి ఏ లోటు లేకుండా చేయాలన్నది నా ఉద్దేశం అండి. అంటే ప్రతి గ్రామానికి ఉన్నటువంటి అవసరాలు ఏంటన్నది తెలుసు కాబట్టి అవన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకుంటే ఇంకా మనకి అదే చాలు అన్నది నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనకి నమ్ముకున్నటువంటి ప్రజలకి మనము 100% న్యాయం చేస్తే అది మనకు మంచిది, మనం రాజకీయాల్లోకి వచ్చినందుకు ప్రయోజనం అన్నది నేను భావిస్తూ ఉన్నాను.
అంటే మీ వెంట వేలాది మంది ప్రజలు ఎప్పుడు ఉంటారు కదా నియోజకవర్గం వెళ్ళినప్పుడు కూడా, ఉంటారు. అది మీకు అలవాటైపోయింది ప్రజల మధ్య, అలవాటు అయిపోయింది. ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం ఏదో చేయాలని తపన. అవునండి. మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? ప్రతి ఇప్పుడు ఏదన్నా ఒక మహిళకి కష్టం వస్తే మహిళే శత్రువు అన్నట్టు ఉండకుండా ప్రతి కష్టానికి ప్రతి ఒక్క మహిళ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎవరి కష్టం అన్నా కానీ మన కష్టంగా తీసుకొని స్పందించాల్సింది ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మహిళలు సాధించలేనిది ఏమీ లేదు. ప్రతి రంగంలో కూడా మనం అంతరిక్షం దగ్గర నుండి ఏ రంగం తీసుకున్నా కానీ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా వాళ్ళ అచీవ్మెంట్ అన్నది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదన్నా ఒక గోల్ ఏర్పాటు చేసుకొని అది రీచ్ అవ్వడం కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మహిళ సాధించలేనిది ఏది లేదు అన్నది నేను మహిళలకు చెప్పగలను. అంటే రాజకీయాల్లోనే కాదు, రాజకీయాల్లో కాదండి, ఏ రంగమైనా కానీ మనం ఏ గోల్ అన్నా కానీ ఒక గోల్ పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్నది. సుచరిత గారు, మీ పార్టీలో మహిళలకి ఎంతవరకు ప్రాముఖ్యత ఉందండి? వైఎస్ విజయమ్మ గారినే తీసుకుందామండి. ఆమె భర్తను కోల్పోయి బిడ్డను జైలు పాలు చేసినప్పటికీ కూడా ఈరోజు ఎంతో మనోధైర్యంతో పార్టీని నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా షర్మిల గారు, ఆమె మరి ప్రపంచ చరిత్రలో కూడా ఏ మహిళ చేయనటువంటి సాహసానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఈరోజు మరి అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేసినప్పటికీ కూడా ఈరోజు ఇద్దరు మహిళలు ముందుండి పార్టీని నడిపిస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మహిళా ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువగానే ఉంది పార్టీలో. ఇప్పుడు మేము 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మొన్న ఉప ఎన్నికలో రావడం జరిగింది. అందులో 2 గెలిచి రావడం జరిగింది. అంతేకాకుండా ఇంకా చాలామంది మహిళలు ఈరోజు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అంటే మహిళలు ఒక రకంగా చెప్పాలంటే, మీరు ఇందాక చెప్పారు మహిళలు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి, ఆ లక్ష్య సాధన కోసం ఏం చేయాలని ఆలోచించాలి. రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటండి? నేను రాజకీయాల్లోకి వచ్చిందే అంటే పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినంత సేవ చేయాలి అన్నది. అంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఇబ్బంది ఏం లేకుండా నా వలన చేతనైనటువంటి సహాయం చేయాలి అన్నదానికి నేను రాజకీయంలోకి రావడం జరిగింది. ఎవరు వచ్చినా కానీ నా దగ్గరకు కాదు అనకుండా నాకు చేతనైనటువంటి పని చేసి పెట్టేది నేను చేసుకుంటూ వెళ్తున్నానండి. కాబట్టి మన ద్వారా ఏదన్నా ఒక మేలు జరిగితే అది మనకి చాలా తృప్తినిస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుచరిత గారు. అంటే పేద ప్రజల జీవితంలో వెలుగులు నింపే దిశగా ఏదైనా చేయాలని, అలాగే మహిళలు కూడా ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం కృషి చేస్తే రాణించగలరు ఏ రంగంలో అయినా చక్కని సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.